నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే జగన్ టూరు ప్రతి ఒక్కటి కూడా బూమరాంగ్ అయి తనకే తగులుకుంటుంది. గతంలో కూడా అన్న వదిలినటువంటి ఒక బాణం అంటూ షర్మిల కూడా తిరిగి వచ్చేసి జగన్కే గుచ్చుకుంది. అదేవిధంగా చూసుకుంటే పొదలి టూర్ కావచ్చు, లేదా రెంటపల్ల టూర్ కావచ్చు, లేదా తెనాలి టూర్ కావచ్చు, నిన్న జరిగినటువంటి ఒక బంగారుపాలెం టూర్ కావచ్చు, దీంట్లో కూడా మామిడి పళ్ళని కిందేసి తొక్కిస్తూ ఆ యొక్క అరాచకాన్ని ఎలా చూడాలంటారు? అదే కాక ఏదైతే రెంటపల్లెటూరులో దాదాపు ముగ్గురిని బలి తీసుకున్న తర్వాత పోలీసులు పెట్టిన ఆంక్షల్ని కూడా పక్కన పెట్టి బేఖాతరు చేసి సర్వీస్ రోడ్లో పోకూడదని చెప్పి ముందు చెప్పినా ఎక్కడా కూడా బండి ఆపకూడదు, హెలికాప్టర్ దగ్గర నుంచి కాన్వాయ్ డైరెక్ట్గా మండికి వెళ్ళిపోవాలి, రైతుల్ని పలకరించాలి, 500 మాత్రమే మీ యొక్క కార్యకర్తలు ఉండాలన్న తర్వాత కూడా హెలిప్యాడ్ దగ్గర 30 మంది మాత్రమే ఉండాలని చెప్పేసి అన్న తర్వాత కూడా ఎస్పీ మణికంఠ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నరకేంద్ర చెయ్యి అని చెప్పేసి అనడం, రప్పరప్ప డైలాగులు మళ్ళీ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. సో నిజంగా జగన్ ఒక నాయకుడా, నిజంగా ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఇలానే ఉండాలా? జగన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? నిజంగా అతన్ని ఏ విధంగా చెప్పాలన్నా కూడా దేనికి కూడా అతను పోల్చుకోవటానికి అక్కడ సంబంధం లేని వ్యక్తి. ఒక డిఫరెంట్ టైప్ అతని ఆలోచన విధానం కానివ్వండి, మనుషులతో అతను గతంలో చూస్తే అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా డయాసులు కట్టించుకొని పంట పొలాలు సందర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు సడన్గా రైతుల మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతైనా సరే, ఏ పంట పండించేవాళ్ళైనా, పసుపు కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఇంకేదైనా సరే, పూల తోటలు కానివ్వండి, పండ్ల తోటలు, ఎక్కడా కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేదు, ముఖ్యంగా కరోనా టైంలో. మరి అంత దుర్మార్గంగా అప్పుడు ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి సడన్గా రైతుల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, మనం ఎన్నో పర్యటనలు చూసాం. మరి ఏం చేశాడు అని అంటే, అతనికి పబ్లిసిటీ పిచ్చి. ఆ పబ్లిసిటీ కోసం మరి వీళ్ళు అన్నట్లుగా ఏదైతే ఒక రూట్ చెప్తే ఇంకో రూట్లో వెళ్లాల్సి వచ్చింది. మరి జనాలందరినీ కూడా ఎందుకు ఈ విధంగా సమీకరించారంటే చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు బ్యాచ్లు పెట్టారంట. అంటే డ్రోన్లో ఇవన్నీ కూడా నిజంగా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి, అక్కడ ఎవరైతే దాన్ని పర్యవేక్షిస్తున్నారో పోలీసులు కానివ్వండి, అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్పీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళని గౌరవించాలి, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అంటే నిజంగా చాలా గొప్ప విషయం. వీళ్ళ అరాచకాల్ని వీళ్ళు ఏ విధంగా అడ్డగోలుగా ప్రవర్తిస్తారో అదంతా ముందుగా అడ్రస్ చేసి ముందు రోజు నైటు రపరప అనే ఫ్లెక్స్లు కానివ్వండి అవన్నీ కూడా తీసేయటం, అక్కడ ఉన్న వాళ్ళకు ఒక ధైర్యం. అది నిజంగా 2 రోజుల నుంచి అక్కడ ఎవరు కూడా పాపం బళ్ళు పెట్టుకోవటం, అమ్మటానికి ఏది కూడా ఉపయోగం లేకుండా చేశాడు. అదేవిధంగా రేటు కూడా తగ్గిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళే రైతులు చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల నుంచి మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, వీళ్ళంతా విధ్వంసం సృష్టించబోతున్నారు, మామిడి పళ్ళని ఏ విధంగా చేశారో అది ముందుగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే, ఏదైతే ఫ్లాగ్స్ కట్టుకొని వాళ్ళ జెండాలు, కొంతమంది బ్యాచ్నేమో చేలల్లో వచ్చినట్లుగా విజువల్స్ చూపించడం, కేవలం జనానికి చూపించడం కోసమే. అక్కడ నిజంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అతని కోసం వస్తే ప్రజానాయకుడు అయిపోతాడు కదా, ప్రజలు లేరు కదా నీకోసం. చూపించుకోవడం కోసం నువ్వు ఈ డ్రామాలన్నీ చేస్తున్నావు. కొంతమంది చెట్లలోంచి రావాలి, కొంతమంది ఏమో ఆ కారు మీదకి ఎక్కేయాలి, తోసుకున్నట్లుగా ఒకరినొకరు చూడాలి అన్నట్లుగా వాళ్ళు చేసిన డ్రామా ఏదైతే ఉందో అటర్ ఫ్లాప్ అయిపోయింది. అయితే అదిగా మనం చూసుకుంటే వైసీపీ నేతలందరికీ కూడా దాదాపు వారం ముందు నుంచే పర్యటనకు సంబంధించినటువంటి ఒక పూర్తి డీటెయిల్స్ తెలుసు అని చెప్పి ఒక్కొక్క నేతకు కూడా కనీసం 3 నుంచి 4,000 మందిని తీసుకురావాలని చెప్పి ఖచ్చితంగా ఒక టార్గెట్ ఫిక్స్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో ఎందుకు ఈ బల ప్రదర్శన? వాస్తవానికి 2029లో కానీ ఎలక్షన్స్ రానటువంటి సందర్భంలో ఎందుకు ఈ బల ప్రదర్శన ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాడు అంటే ఏం చెప్తారు? వీళ్ళకి నిజంగా 11కు పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాదా అని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళ పరిపాలన ఎలా జరిగిందో చూశారు. ఈ రోజున ఏదైనా సరే ఒక నాయకుడు ఒక మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న పోలీసులకి ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఆమోదం లభించాలి. పోలీసులు కూడా దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇదిగో ఈ ప్రకారం మీరు వెళ్ళాలని. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తాడంటే వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి, ఇదిగో ఇంతమంది జనాలు కావాలి, మనం ఈ రూట్లో ఇలా వెళ్తాం, పోలీసుల మాటలు వినకూడదు, పోలీసులను కూడా తోసేయండి, పోలీసులను కొట్టండి, ఎవరికైనా మనాళ్ళు కొట్టుకొని మందు దాగే దగ్గర లేకపోతే బిర్యానీ దగ్గర అది పోలీసుల ఖాతాలో వేయండి. ఇది వీళ్ళ ప్లాన్లు. మీరు అంటున్నట్లుగా మొత్తం వారం రోజులు 10 రోజుల ముందు నుంచి వీళ్ళంతా కూడా ట్రాక్టర్లు అన్యాయంగా అక్రమంగా దూర్వాసులు అనే పాపం రైతు, అతని పంటంతా కూడా వీళ్ళు ఆగేసుకోవటం. అతను సబ్సిడీ పోయింది, నేను 6 కాలం పండించుకున్న పంట ఈ రోజు నా కళ్ళు ఎదురుగానే రోడ్డు మీద తొక్కిస్తుంటే కన్నీటి పర్యంతం. కర్షకుడు ఒక కార్మికుడు ఎలా ఉంటాడు అంటే వీళ్ళకేం తెలుసండి కష్టం విలువ. వీళ్ళ కష్టం విలువ తెలియని మనుషులు.
కాబట్టి నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాన్ అంతా ముందుగా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళ అనుచరులకి, వాళ్ళ నాయకులకి చెప్పాడు. దాని ప్రకారమే నిన్న నడిచింది. దాని ప్రకారమే వాళ్ళు ఆ అమ్మాయిని ఆ కారు మీదకి ఎక్కించడం కానివ్వండి, ఒక చిన్న పాపని జనాలను ఎక్కువగా ఆయన దగ్గరకు వచ్చేటట్లు చేయడం. ఆ పక్కన సెక్యూరిటీ నేను చూస్తూ ఉన్నాం. అదేదో సినిమాలో జిగేల్ రాణి వచ్చింది అనగానే జనాలందరూ కూడా ఎగబడ్డట్లుగా చూస్తాం. ఆ టచ్ చేస్తే చాలు అన్నట్లుగా. నేను జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలానే ఉంది. అతనేమో నా దగ్గరకు ఎవరు రావద్దు అన్నట్లుగా ఫీలింగ్ ఇస్తున్నాడు. ఒక జననాయకుడు ఎలా ఉంటాడు? ప్రతి ఒక్కరిని టచ్ చేసుకుంటూ వాళ్ళకి అదొక హ్యాపీనెస్ కోసం ఇస్తారు. ఇతనేమో ఇలా ముడుచుకుపోయి ఎవరు కూడా నన్ను టచ్ చేయదు వెళ్ళిపోండి అంటున్నాడు. కొన్ని వర్డ్స్ కూడా ఏదో మాట్లాడాడు, అరే ఎల్లండ్రా అన్నట్లుగా మాట్లాడాడు అంటున్నారు. అంటే ఇతని ప్రవర్తన, ఇతని ఆలోచన విధానం, వీళ్ళ నాయకులు వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే ఏదైతే ఒక కష్టజీవి కష్టపడితే వచ్చే ఆ పంటని నాశనం చేసే పనిగానే ఉంది. అదే మనం నిన్న చూసుకుంటే ఏదైతే మామిడి పళ్ళకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు ముందు రోజే ఆ యొక్క మెయిన్ రోడ్డుకి పక్కన ఉన్నటువంటి సందులో పెట్టడం, దాన్ని డ్రోన్ విజువల్స్తో నిజంగా పోలీసు వారు చాలా చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పుకోవాలి. అయితే మామిడి పళ్ళని రోడ్ల మీద వేసేసి ట్రాక్టర్లతో తొక్కిస్తుంటే ఆనందాన్ని ఎలా చూడాలంటారు? గతంలో మనం చూసుకుంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన వెనువెంటనే ఏదైతే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భంలో ఎలా అయితే ఆనందపడ్డాడో ఆ మామిడి పళ్ళను తొక్కిస్తుంటే కూడా అలానే ఆనందపడుతున్నాడు. సో వాస్తవానికి ఆ యొక్క మామిడికాయలని ప్రజలు రోడ్డు మీద వచ్చే వాళ్ళకో స్కూల్ పిల్లలకో పంచడం ఒక రకంగా ఉంటుంది. నిజంగా మాకు గిట్టుబాటు ధర లేదని చెప్పి ఇలా తొక్కిడాన్ని, ఆ తొక్కిచ్చేదాన్ని తను చూసి ఆనందపడ్డాన్ని దీన్ని ఎలా చూడాలంటే నిజంగా ప్రజావేదిక అతను ఎంత ఆనందపడ్డాడో అందరికీ తెలిసిందే. ఏ కార్యక్రమం అయినా వాళ్ళ నాయకులు వాళ్ళు చేయనివ్వండి, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం. నిన్న కూడా ఆయన కళ్ళల్లో ఆనందం కోసమే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఆ ట్రాక్టర్లు, ఈ రోజున ఆ ట్రాక్టర్లు తీసుకొచ్చిన వాళ్ళ మీద నెంబర్లతో సహా కేసు బుక్ అయింది. మరి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. ఇక్కడ పళ్ళు అతనికి ఇష్టం. నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, మరి నాతో పాటు వీళ్ళందరి మీద కూడా కేసులు ఉండాలి కదా, నా ఒక్కడి మీద ఉంటే ఎట్లాగా? మరి అదేవిధంగా ఈ తొక్కించే కార్యక్రమం మొన్న చూసాం రెంటపాళ్లలో. మరి నిర్దాక్షిణంగా సింగయ్య మీదుగా ఆయన కారు ఎలా స్వయంగా నడిపించుకుంటూ వెళ్ళారు. అంటే కనీసం నీ డ్రైవర్కి తెలిసినా, నీ డ్రైవర్ చెప్పినా కూడా ఈడ్చి చెట్లలో పడేసి వెళ్ళారు తప్పించి ఆ మనిషి గురించి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. మరి ఇక్కడ చూస్తే మామిడి పళ్ళు నిజంగా అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఆ మనిషి ఎంతో కష్టపడి, ఒక రైతు ఆ పంటను ఎంతో జాగ్రత్తగా, మనం ఇంట్లో చిన్న విత్తనం నాటితేనే అది మొలకెత్తి రోజు మనం దాన్ని చూసుకుంటూ తీగ వస్తుంది, పువ్వులు వచ్చినాయి, పిందెలు వచ్చినాయి, కాయలు అయినాయి అని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఈ రోజున అంత పంట పండించి ఆ ట్రాక్టర్ల కొద్దీ మీరు అలా పోసుకుంటూ వెళ్ళారంటే వీళ్ళకి నిజంగా ఎట్లాంటి వాల్యూస్ లేవు. ఒక కర్షకుడు ఎలా ఉంటాడు, ఎంత కష్టపడతాడు, తన చెమటని రక్తాన్ని అంతా చిందించి ఏ విధంగా అక్కడ చూస్తుంటాం. ముళ్ళు గుచ్చుకుంటాయి పొలాల్లో, గాజు పెంకులు గుచ్చుకుంటాయి. ఆ బురదలో ఎంత కష్టపడితే ఆయన 10 వేళ్ళు బురదలోకి వెళ్తే మన 5 వేళ్ళు నోట్లోకి వెళతాయనే జ్ఞానం లేకుండా వాళ్ళు చేసిన పని. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత నీచంగా కిరాతకంగా ఆలోచిస్తాడా? ఇంత దుర్మార్గమైన మనస్తత్వమా? అంటే ఎవరైనా కష్టపడితే తనకి ఇష్టమా? అదే కనిపిస్తుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే హింసిస్తున్న వాళ్ళని చూసాం మనం గతంలో. ఆయన వీడియో కాల్స్ పెట్టుకొని ఎవరినైనా టార్చర్ పెడుతుంటే చూడటం. మరి బాబాయ్ గొడ్డల వేట్లో కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు, మరి చేయించాడా, చేశాడా, చూశాడా? ఈ రోజున ప్రజలు అదే అడుగుతున్నారు. ఏదైనా అంత ఇదిగా క్లియర్గా అక్కడ జరిగినవన్నీ చెప్తున్నాడంటే, రక్తపు మడుగులో లాక్కెళ్ళారు బాత్రూంలోకి, అది ఇదని చెప్తున్నాడు కదా. అవన్నీ వింటుంటే, నిన్న ఇవన్నీ చూస్తుంటే ఈ వ్యక్తికి ఇష్టమైంది ఏంటంటే రాక్షస క్రీడ. ఎవరైనా అలా ఇబ్బంది పడుతూ ఉంటే అతనికి ఇష్టం. అదే మనం చూసుకుంటే ఏదైతే మనకు తెలుసు గతంలో జరిగినటువంటి ఒక తెనాలి టూరు, అది కూడా ఒక గంజాయికి సంబంధించిన ముఠాకి తను సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, అప్పుడే అక్కడ ఉన్నటువంటి దళిత నేతలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు ఇక్కడ రావద్దు అన్న తర్వాత కూడా రావడం, దాని తర్వాత చాలామంది వైసీపీ నేతలు కూడా బయటికి వెళ్ళిపోవడం. గతంలో కూడా యువత పోర్ అని చెప్పి, ఫీజు పోర్ అని చెప్పి మాట్లాడిన టైంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నేత అయినటువంటి అవంతి శ్రీనివాస్ బయటకు వచ్చి ప్రజల్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో మాత్రం వీళ్ళలో ఎక్కడ కూడా నిరసనలు తెలిపేటువంటిది లేదు, అనవసరంగా ఇబ్బంది పడతామని. కానీ పదే ఇలాంటి పెట్టుకోవడం, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కోరుకోవడం, నిజంగా ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి రావాలనే ఆలోచనలో ఉన్నారని అయితే అర్థమవుతుంది. నిన్నటితో పూర్తి కన్ఫర్మ్ అయింది అంటారు. అది నిజమేనా? నిజమేనండి. ఎందుకంటే
ఇప్పుడే చూసాం చాలా మంది జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఏ విధంగా వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళుతున్నారు అంటే నాయకుడు సరైన ఒక క్రమశిక్షణ బద్ధంగా వెళ్ళాలి. వాళ్ళు ఒక పార్టీ అంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి, దానికి కట్టుబాట్లు ఉంటాయి, వాటన్నిటికీ వీళ్ళంతా కట్టుబడి ఉండాలి. అలా లేకుండా ఆ నాయకుడికే కట్టుబాట్లు లేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? మేమందరం కూడా ఇట్లాంటి కేసుల్లోనో లేకపోతే అన్ని వివాదాలు, ఎక్కడికి వెళ్ళినా వివాదం, ఎక్కడికి వెళ్ళినా రచ్చే, రపరప నరికేమని ఫ్లెక్సీలు కానివ్వండి, ఇంకోటి ప్రతి ఒక్క చోట కేసు నమోదు అవ్వాల్సిందే, ఎవరికొరికి తలకాయలు పగలాల్సిందే, లేకపోతే కార్ల కింద తొక్కించాల్సిందే. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక పార్టీ ఉంటే గౌరవంగా ఉందాం, ఓ పదవిలో ఉందాం, లేకపోతే ప్రజలు మనల్ని గౌరవించే విధంగా మనం ఉందాం అనుకుంటారు. ఇవేవి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో లేవు. అలాంటప్పుడు ఏ నాయకులైనా అట్లాంటి దాన్ని ఉందామని ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా బయటికి వెళ్ళే ఆలోచనలోనే ఉన్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా ఇప్పుడు. సో చూద్దామండి, ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించి మాత్రం ఎక్కడ చూసినా సరే కార్యకర్తలు ఇప్పుడు ఇదే వాదన వినిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైనా సరే వైసీపీ పార్టీకి ఇక పైన అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డి ఇక అర్థం చేసుకోలేడు అని చెప్పి అర్థమైన తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి వైనం అయితే చూస్తున్నాం. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.